నార్మల్గా ఒక 5-6 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల నుంచి పార్కిన్సన్స్ డిసీజ్ 4 సంవత్సరాలు ఉన్నాక ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే డీబీఎస్ చేయాలి. పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు దాకా బాగున్నారు, మెడిసిన్ వేసుకున్నారు, మర్చిపోయారు పార్కిన్సన్స్ డిసీజ్ ఉందని, డే అంతా బాగున్నారు, అన్ని సోషల్ ఫంక్షన్స్కి వెళ్తున్నారు, మీ జాబులు చేసుకుంటున్నారు, అయితే మీరు సర్జరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, మధ్యలో మీకు ఇబ్బందులు వస్తున్నాయి. సో ఇబ్బందులు రావడం వల్ల మీరు మీ లైఫ్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే వణుకొస్తుంది కదా, నేను ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళలేను, అందరూ అడుగుతారు నా గురించి, లేకపోతే స్టిఫ్ అయిపోతానేమో, ఈ ట్యాబ్లెట్ పవర్ తగ్గిపోతుందేమో, నేను వెళ్తే ఇంకా మాట్లాడలేను, ఆ టైంలో సర్జరీ చేయడం ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఫర్ పార్కిన్సన్స్ డిసీజ్. డీబీఎస్ అనేది ఇంప్రూవ్మెంట్ 70 to 80% వస్తుంది. సో ఇట్ ఈస్ కొంచెం రియలిస్టిక్గా ఉండాలి. ఏమేమి ఇంప్రూవ్ అవుతాయంటే, వణుకు డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది, చేతుల్లో వణుకు, టైట్నెస్, స్లోనెస్, స్టిఫ్నెస్ ఇంప్రూవ్ డెఫినెట్గా అవుతాయి. బాగా ఇప్పుడు స్లోగా ఉన్న మనిషి ఇంప్రూవ్ అవుతాయి. నైట్ టైం కొందరికి నొప్పులు వస్తాయి పార్కిన్సన్స్ డిసీజ్ వల్ల, ఆ నొప్పులు తగ్గుతాయి. యూరిన్కి ఎక్కువ సార్లు వాళ్ళు వేస్తారు, అవన్నీ కొంచెం తగ్గుతాయి. నడక స్లోగా నడుస్తున్న వాళ్ళు కొంచెం బాగా ఫాస్ట్గా నడుస్తారు, పరిగెత్తగలుగుతారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.